హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ముందుకి ఒక అద్భుతమైన గ్లూ ముందుకు తీసుకొచ్చాము. ఇది ఖమ్మంలో ఫస్ట్ టైం ఇలాంటి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే ఫస్ట్ టైము ఖమ్మంలో. ఇది టినెక్స్ ఎలెక్స్. ఇది A+B రెండు ఉంటాయి లోపల రెండు ఉంటాయి. ఇది వచ్చేసి న్యాచురల్ స్టోన్కి వాడే గ్లూ అనమాట. న్యాచురల్ స్టోను, క్వార్జ్, నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్కి, వైట్ మార్బుల్కి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంజనీర్ మార్బుల్స్ స్టోన్స్ అని వస్తున్నాయి. అలాంటి వాటికి అట్లా అన్ని రకాల వాటికి వాడుకోవచ్చు. ఇది క్రిస్టల్ క్లియర్ గ్లూ అనమాట. వెరీ స్ట్రాంగ్ గ్లూ. ఇది ఫుడ్ గ్రేడ్ ఎపాక్సీ, కంప్లీట్గా ఫుడ్ గ్రేడ్ ఎపాక్సీ. ఇది మీరు ఫిష్ ట్యాంకులు తయారు చేయడానికి కూడా వాడతారు. ఇంటీరియర్లో ఎక్కడైనా డెకరేటివ్లో ఫిష్ ట్యాంకులు తయారు చేయ, వాటర్ ట్యాంకులు గ్లాస్తో తయారు చేస్తారు అనమాట. వాటికి వాడేది అనమాట ఇది. నెక్స్ట్ ఈ గ్రానైట్ ఇటాలియన్ మార్బుల్కి స్టోన్స్ క్రాక్స్ రిపేర్కి ప్లస్ హోల్స్, పిన్ హోల్స్ ఉంటాయి చిన్నవి. ఆ హోల్స్ అన్నీ ప్యాక్ చేయడానికి వాడతారు. ఇది పాలిష్ లాగా అనమాట. మొత్తం పాలిష్ ముందు ఏం చేస్తారంటే ఇది మొత్తం అప్లై చేసి పూసేసి ఒక 1 డే డ్రై అయ్యాక నెక్స్ట్ డే పాలిష్ కొడతారు. ఇది ఒకటి 1/2 kg ఉంటుంది, ఇంకొకటి 1 kg ఉంటుంది. దీంట్లో ఇంతకన్నా పెద్ద ప్యాకులు కూడా ఉంటాయి. ఇది మినిమం ప్యాక్ అనమాట. ఇది 1:2 రేషియోలో కలిపి క్రాక్ రిపేర్ కానీ, మీరు ఏదైనా దర్వాజా కానీ ఏదైనా తయారు చేశారు, లేకపోతే గ్రానైట్తో ఏదైనా బొమ్మ ఏదైనా తయారు చేశారు, వాటి గ్యాప్స్ ఫిల్ చేయడానికి అట్లా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. ఏ కలర్ గ్రానైట్ అయినా, ఏ కలర్ స్టోన్ అయినా దీంతోనే చేస్తారనమాట. పిన్ హోల్స్ ప్యాక్ చేయాలన్నా మీకు ఇది ప్యాక్ చేసినట్టు కూడా ఏం కనపడదు. మొత్తం మీకు స్టోన్ ఎట్లా ఉంటుందో అది ఈజీగా అట్లే కనపడుతుంది. గ్లో వస్తుంది, ప్లస్ పిన్ హోల్స్ అన్నీ ప్యాక్ అయిపోతాయి. స్టెయిన్ ఫ్రీ అయిపోతుంది స్టోన్ అంతా, మళ్ళీ ఏం పీల్చుకోకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఒక్క సెట్ 1.5 kg 10,000 రూపీస్ పడుతుంది. ఇంత కాస్ట్లీ అంటేనే ఈ కాస్ట్లీకి వాడే మెటీరియల్ అనే అర్థం. ఈ కాస్ట్లీ స్టోన్స్ ఉన్న వాళ్ళే వాడతారు. దీంట్లో మీకు ఆల్రెడీ ఇట్లా ఇస్తాడు అనమాట. ఇది ఒకటి బేస్కి, ఇంకోటి హార్డ్నర్కి. ఇది ఒక కప్ వేస్తే ఇది ఒక కప్ వేయాలి. కలుపుకోవడానికి ఇట్లా 2 చిన్న ఫోర్కులు లాగిస్తాడు కలుపుకోవడానికి అనమాట మెటీరియల్. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా స్టోను బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అయిన వాటిని కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కవర్ చేయడం కోసం కూడా దీన్నే వాడతారు అనమాట. ఎక్కడైనా పీసు మెయింటెనెన్స్లో ప్రోడక్ట్ పీస్ కట్ అయిందనుకోండి, సేమ్ కలరు దీంట్లో పిగ్మెంట్లు ఉంటాయి. కలర్స్ మ్యాచ్ చేసుకొని పెట్టేస్తే స్టోన్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో అంత స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అంత వీక్ ఏమి ఉండదు, ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. హెవీ డ్యూటీ మెటీరియల్ ఇది ఎంత హెవీ డ్యూటీ. దీనికంటే ఇంకా స్టోన్ రిపేర్లల్లో హెవీ డ్యూటీ అంటే ఇదే. మీకు ఇంకొక ప్రోడక్ట్ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు ఒక వీడియో చేసాం, అది 5010 అని. దానికి ఈక్వలెంట్ ప్రోడక్ట్ అనమాట. అది 14,000-15,000 అవుతుంది. ఇది 10,000కి వస్తుంది. ఎలెక్స్. ఇది టినెక్స్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇటలీ. ఇది ఇక్కడ ఇండియాలో వచ్చేసి పెడిలైట్ వాళ్ళు అనమాట. పెడిలైట్ ఫెవికల్ కంపెనీ వాళ్ళది, ఇండియాలో వీళ్ళు అనమాట. ఇది మేడ్ ఇన్ కంప్లీట్గా ఇటలీ బ్రాండ్. రిపేర్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఏమన్నా పట్టీలు అంటియాలన్నా, ఇప్పుడు మీరు క్వార్జ్ స్టోన్ కానీ ఏదన్నా పట్టీలు అంటియాలనుకోండి, మీరు మామూలుగా ఎర్ర లైట్ వాడితే కలర్ మాడి నల్లగా అవుతాయి. ఇది అట్లుండదు. ఇది ఏ కలర్ అయితే ఇప్పుడు ఉంటుందో, మీకు స్టోన్ ఏ కలర్ ఉందో అదే కలర్ జాయింట్ కనపడుతుంది. క్లియర్ ఉంటుంది, అతికిచ్చినట్టు కూడా ఉంటుంది, దాని మీద పెట్టినట్టే ఉంటుంది. అంత న్యాచురల్గా ఉంటుంది అన్నమాట ఎలెక్స్. ఇది మన దగ్గర మన స్టోర్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తాం. హోల్సేల్గా ఏమన్నా చెప్పండి మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.